కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మీ ప్రస్తుత ప్రత్యర్థి దేవినేని అవినాష్ డబ్బు సంచులతో సిద్ధం అని అంటున్నారు. దానికి మరి మీరు తట్టుకోగలరా? అంటే ఆ నాన్నగారితో నేను 3 సార్లు పోటీ చేశాను. సో ఎవరిని ఎదుటి క్యాండిడేట్ ఎవరని నేను ఎప్పుడూ ఆలోచించేలా నా ఎదురు నిలబడి నాకు ఉపేంద్ర గారు నా మీద పోటీ చేశారు ఎంపీగా మీరు నమ్ముతారండి, నేను కేవలం 26,000 రూపాయలతో నేను ఎంపీ అయ్యాను. ఉపేంద్ర గారు ఆ రోజుల్లో రాజకీయ ఉద్దండుడి మీద బుద్ధండే కాదు, అసలు డబ్బులు ఖర్చు పెట్టడం విజయవాడ నేర్పిన వ్యక్తి నేను ఉపేంద్ర గారిని అనుకుంటాను. ఎందుకంటే అది ఖర్చు పెట్టేవారు, ప్లానింగ్ కానీ లేకపోతే నియోజకవర్గాలకు ఇవ్వటం కానీ డబ్బులు ఇచ్చేవారు. మరి ఆయన మీద 26,000తో నేను గెలిచాను అంటే 1,00,000 ఓట్లతో గెలిచానంటే అది కూడా గన్నవరంలో ఏ విధంగా ఇండిపెండెంట్ గెలిచాను అది కూడా నాకు ఆశ్చర్యం. ఎందుకంటే నాకు ఆ రోజుకి విజయవాడలో పూర్తిగా నియోజకవర్గాల మీద అవగాహన కూడా లేదు. బట్ గన్నవరంలో నేను ఇండిపెండెంట్గా గెలిచింది కానీ లేకపోతే గన్నవరంలో కొన్ని కార్యక్రమాలు నేను సక్సెస్ అవటం వల్ల కానివ్వండి, పబ్లిక్లో ఆ గన్నవరంలో నేను పనిచేసిన విధానమే ఒక గాలిలాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అది వ్యాపించి అదే నన్ను గెలిపించింది అని అనుకుంటాను. అందువల్ల డబ్బు క్రైటీరియా కాదు. రేపు ఎలక్షన్ ఎట్లా జరుగుద్ది అనేది నేనేమి ఊహించలేను. రిజల్ట్స్ కూడా ఇట్లా ఉంటుందని నేను చెప్పలేను. బట్ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఒకటి మాత్రం చెప్పగలను, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పిన వ్యక్తే క్యాండిడేట్ అయితే అనేకమైన పరిస్థితులు అనుకూలించి నేను కాదు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మ్యాండేట్తో జనసేన బలపరిచిన అభ్యర్థిగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎవరిని పెట్టినా, లేకపోతే చంద్రబాబు గారు బలపరిచిన అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పెట్టినా, లేకపోతే వీళ్ళిద్దరూ బలపరిచిన అభ్యర్థిగా బీజేపీ నుంచి పెట్టినా, ఇప్పుడు మీరు చెప్పిన క్యాండిడేట్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇప్పుడున్న పరిస్థితి, వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన కానీ వాళ్ళు ప్రజల్ని భయకంపుతులు చేసే విధానం కానీ, ఆ క్యాండిడేట్ మీద ఇక్కడున్న సామాజిక పరిస్థితులు, ఆ క్యాండిడేట్ మీద ఆయనకున్న ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఏ చిన్న వ్యక్తి నిలబడ్డా కూడా ఇక్కడ విజయం అనేది ఎవరు ఆపలేరు. అది డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఎవరు ఆపలేరు. సరే నేను పోటీ అన్నప్పుడు నేను 2 సార్లు గెలిచున్నాను కాబట్టి ఆ పోటీ ఎలా ఉంటుంది అనేది రిజల్ట్స్లో మాత్రం తేడా లేదు, రిజల్ట్స్లో మార్పు లేదు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన పార్టీ అభ్యర్థి ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కూడా చాలా భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది నాకున్న అనుభవం బట్టి నా ఆలోచన ప్రకారం నేను అనుకుంటున్న విషయం.